మాటలకు ఆయన అడ్డం వచ్చాడు, నీ యొక్క గర్వానికి అడ్డం వచ్చాడు, నీ మోసాలకు అడ్డం వచ్చాడు, నీ వేషధానికి అడ్డం వచ్చాడు. అవునా? మేమే గొప్ప అనుకునే మీ మనస్తత్వానికి అడ్డం వచ్చాడు, మీరు చేసే దేవాలయంలో వ్యాపారాలకు అడ్డం వచ్చాడా? అనేక మందికి సత్యం బోధిస్తున్నాడు. నేనే సత్యమని ఆయన చెప్పారు, చక్కని సత్యం బోధించాడు, అనేక మందికి అనేక సత్యాలు వివరించాడు. ఆయన వచ్చి దేవాలయం దగ్గర ప్రార్థన జరగాలి తప్ప, అన్య జనాంగానికి ప్రార్థనా మందిరం అనబడాలి తప్ప, ఏ మందిరం అనబడాలా? ప్రార్థనా మందిరం అనబడాలి తప్ప, ప్రేమ, ప్రార్థన, క్షమాపణ, సహవాసము, సమాధానం ఇవి కనపడాలి తప్ప బలులు లేకపోతే చూసినాడు వ్యాపార బిల్లుగా యొక్క సన్నిధిని మారుస్తారని కోపం తెచ్చుకొని ఆ యొక్క బలులను ఎత్తవతల వారేశారు. అందుకని సహోదరి సహోదరుడా, మళ్ళీ చెప్తున్నాను, పరిచయుడు లక్షణాలు కానీ, పరిచయుల ప్రవర్తన కానీ, పరిచయుల బుద్ధి కానీ, పరిచయుల మనసు కానీ, పరిచయులకు నడక కానీ, పరిచయులకు నడవడికి కానీ ఎక్కడ మన జీవితానికి అనువంత కూడా రాకూడదు. అంటే అలేలుయా. ఎవరయ్యా మనకు మాదిరి అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాదిరి, ఆయన చెప్పిన మాటల మాదిరి, ఆయన చూపించిన బోధ మాదిరి, ఆయన చూపించిన మార్గం మనకు మాదిరి, ఆయన మనకు వేసిన రక్షణ మార్గం మనకు మాదిరి తప్ప ఈ